గత సంవత్సరం పసుపు నిజామాబాద్ మార్కెట్లో 15,000 నుంచి 19,000 అమ్మినది ఈ సంవత్సరం 9,000 నుంచి 11,000 లోపలనే అమ్ముతున్నారు. కాబట్టి మాకు రైతుకు మద్దతు ధర 15,000 రూపాయలు కావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక ఎకరాన 1,50,000 నుంచి 1,60,000 పెట్టుబడి పెడుతున్నాము. దానికి ఒక కూలీకి రోజుకు 1,600 రూపాయలు ఇస్తున్నాము. పసుపు పొలానికి విక్కిన వారికి 300 ఇస్తున్నాము. కాబట్టి మాకు ఖచ్చితంగా పసుపుకు 10,000 మద్దతు ధర కావాలని కోరుతున్నాము. గత సంవత్సరం 10,000 నుంచి 19,000 పోయింది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం రైతులు బంద్ చేసిన రైతులు మళ్ళీ పసుపు కొనుగోలు చేసిండు. కాబట్టి మాకు మద్దతు ధర కావాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఈరోజు మొదలుపెట్టినటువంటి రిలే నిర్దేశ ముఖ్య ఉద్దేశము పసుపు పంటకు క్వింటాల్కు 17,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వాల ద్వారా కొనుగోలు జరగాలని కోరుచున్నాము. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో గత 2-3 రోజుల ధరలు పరిశీలిస్తే 12,000 పోయింది, 11,000 వచ్చింది. 11,000 నుంచి ఇప్పుడు 10,000 కూడా వచ్చింది. దళారులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారు. కాబట్టి వ్యవసాయ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వారిని దళారులను దూరం చేసి రైతులకు మంచి ధర కల్పించాలి. గత సంవత్సరము 15,000 నుంచి 18,000 మద్దతు ధర లభించింది. దాని ఆధారంగా మేము ఈరోజు 17,000 మద్దతు ధర ప్రకటించాలని కోరుచున్నాము.